వివరాలు చూస్తే కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు పరిహారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ప్రమాద స్థలికి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరు, అధికారం యంత్రాంగం చేపట్టిన సహాయక చర్యల గురించి సీఎం ఆరా తీశారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ప్రమాద స్థలికి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఉన్నారు. బాణాసంచా తయారీ పరిశ్రమ గురించి ఆరా తీశారు. క్షతగాత్రులను పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడంతో మార్చిరీలో పోస్టుమార్టం వేగవంతంగా పూర్తయి మృతదేహాలు వారి కుటుంబాలకు అందించాలని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియా వారికి అందించే విషయంలో అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. ఘటనపై ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు సీఎంకు వివరించారు. వేట్లపాలెం ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎంపీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లోపల కూడా పరామర్శించాం. చాలామంది పేదరికం, కూలి పని చేసుకుని ఇల్లు గడపాలనే పరిస్థితి అవన్నీ కూడా చూసిన తర్వాత జరిగిన సంఘటన పైన చాలా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటున్నాం. ఈ సంఘటన ఇటీవల ఒక సంఘటన జరిగింది. దానిపైన ఒక ఎంక్వైరీ వేశాం. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా పంపించాం. యాక్షన్ తీసుకోమని చెప్పిన తర్వాత రెండో సంఘటన జరిగింది. ప్రభుత్వం ఫర్మ్గా ఉండి రాబోయే రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా చూడడానికి అన్ని విధాల యాక్షన్ తీసుకుంటాం. ఈ సంఘటన ఎంక్వైరీ చేసి అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరెవరు ల్యాప్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి అన్ని కూడా ఫిక్స్ చేస్తాం. మొట్టమొదటిసారిగా అక్కడుండే ఆఫీసర్లు, ఆర్డీఓ కన్సర్న్, డిఎస్పీ, అదే మరి డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, వీళ్ళ నలుగురిని సస్పెన్షన్లో పెడుతున్నాం. సస్పెన్షన్లో పెట్టి భవిష్యత్తులో ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ లాక్సిటీ ఉన్నా, ఎక్కడ తప్పు ఉన్నా వాళ్లపైన కూడా చర్యలు తీసుకుంటాం. రెండోది, మనుషులు కూడా కొంతమంది విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారు. ఇలాంటి నేరాలు చేసి ప్రజా జీవితాలతో చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. వాళ్లపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయడమే కాకుండా చట్టపరంగా వాళ్ళని ఏం చేయాలనో అరెస్టులే కాకుండా ప్రాసిక్యూషన్ చేపిస్తాం. వీలైనంత వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకొక పక్కన వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి బాధితులకు అందరికీ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అప్పచెప్తాం. ఎందుకంటే వీళ్ళు ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు. అదే మరి ప్రభుత్వ పరంగా ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మృతులందరికీ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షలు ఇచ్చారు. అది కాకుండా 20 లక్షలు ఇస్తాం. అదే మాదిరిగా వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ అంతా ఖర్చు పెట్టి ఎవరైతే ఈరోజు ఇంజూర్ అయ్యారో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని ఆదుకుంటాం. కాబట్టి వాళ్ళని కూడా ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనలో క్షతగాత్రులైన బాధితులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. విస్ఫోటన ఘటనకు గల కారణాలపై జిల్లా కలెక్టర్ ఎస్పీలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పురపాలక శాఖ మంత్రి నారాయణ, హోంమంత్రి వంగలపూడి అనిత, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. మృతులు మరియు క్షతగాత్రుల వివరాలను అధికారులు, వైద్య సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల మెరుగైన వైద్యం అందేలా జిల్లా యంత్రాంగం మరియు వైద్య సిబ్బందికి అవసరమైన ఆదేశాలు జారీ చేశారు.
ఓనర్షిప్ కూడా బాధ్యత తీసుకోవాలి. 8 మంది పనిచేయాల్సిన చోట 8 మంది పనిచేయాల్సిన చోట పోలీసు వచ్చినప్పుడు అందరూ కరెక్ట్ గా ఉన్నారు, ఎవరు ఇన్స్పెక్టర్ లేదంటే మటుకు అదనంగా తీసుకొని చేయడం జరుగుతుంది. వృత్తి చాలా డేంజరస్. అదే ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడుతూ భవిష్యత్తులో దీన్ని ఎలా నివారించవచ్చు అంటే, ఇది ఒకటి లైవ్లీహుడ్ పోతుంది, ఇంకోటేమో నామ్స్ ఎలా చేయాలనే దాన్ని ఆలోచిస్తూ ఉన్నాను. రాబోయే ముందు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు దాదాపు మాట్లాడడానికి 20 lakhs వృద్ధులకి ఇవ్వాలని, మిగతా ఖర్చు ఎంత అవుతుందో వాళ్ళకి గాయపడ్డ వారందరికీ ముఖ్యంగా మృతుల కుటుంబాలకి, కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశ సానుభూతి, అలాగే 20 లక్షల ఎక్స్గ్రేషియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ ఏపీ సచివాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సీఎస్గా పనిచేసిన కె విజయానంద్ పదవీ విరమణ చేస్తుండటంతో ఆయన నుండి సాయి ప్రసాద్ సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ నిన్న ఏపీ సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సీఎస్గా పనిచేసిన కె విజయానంద్ నేడు పదవీ విరమణ చేస్తూ ఉండటంతో ఆయన నుండి సాయి ప్రసాద్ సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం మరియు విజయవాడ శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాల వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం ఉదయం 11:33 సీఎస్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, ఎంటీ కృష్ణబాబు, ఎక్స్ అఫీషియో స్పెషల్ సిఎస్ బి రాజశేఖర్ తదితర ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు శ్యామలారావు, ముఖేష్ కుమార్ మీనా, కాంతిలాల్ దండే తదితర ముఖ్య కార్యదర్శులు ఎస్ సత్యనారాయణ, ఎంఎం నాయిక్, ప్రతిభాదేవి తదితర కార్యదర్శులు, వివిధ శాఖాధిపతులు, రాష్ట్ర సచివాలయం సహా వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎస్కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ సహా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు సీఎస్ సాయి ప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. వేట్లపాలెంలో బాణసంచ పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించుకున్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో వీరిద్దరూ కొద్దిసేపు చర్చించుకున్నారు. ప్రమాద ఘటనా స్థలం పరిశీలించి బాధిత కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించి అమరావతికి వెళ్తున్న సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎదురయ్యారు. పేలుడు ఘటనలో బాధితులను పరామర్శించేందుకు కాకినాడ వెళ్లడానికి రాజమండ్రి ఎయిర్పోర్టుకు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం మధ్య పేలుడు ఘటనపై చర్చ జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై జరగనున్న కుంభాభిషేకం ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కె సీనా నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు ఎండవేడి తగలకుండా ఆలయ పరిసరాల్లో వెంటనే చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం సరిపడా తాగునీటి సరఫరాను సిద్ధం చేయాలని, వాటర్ ప్లాంట్లో నిరంతరం పనిచేసేలా చూడాలని సూచించారు. పార్కింగ్ మరియు క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులను, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రథం సెంటర్ నుంచి కనకదుర్గ నగర్ మధ్య పార్కింగ్ సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామివార్ల శ్రీ విశ్వావసు నామ సంవత్సర పాల్గొన పౌర్ణమి రోజు అనగా మార్చి 3వ తేదీ మంగళవారం మధ్యాహ్నం కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా దేవస్థాన వైదిక కమిటీ వారి సూచనల మేరకు ఆగమ శాస్త్రం ప్రకారం ఉదయం 10 గంటలకు శ్రీ అమ్మవారి ప్రధానాలయం, ఇతర ఉపాలయాలు, కవాట బంధనం అనగా ప్రధాన ద్వారాలు మూసివేస్తారని తెలిపారు. గ్రహణ మోక్షకాలం అనంతరం అనగా మరుసటి రోజు మార్చి 4వ తారీఖున బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ అమ్మవారి ప్రధానాలయం, ఉప ఆలయాలు కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నపనాభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం అర్చన, మహానివేదన, హారతి నిర్వర్తిస్తారని తెలిపారు. ఉదయం 8 గంటలకు భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలియజేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వారం క్రమం తప్పకుండా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తుందని టీడీపీ నాయకులు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం జరగకూడదనే ఉద్దేశంతో ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వారం ఒక డివిజన్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎంపీ కేసినేని శివనాథ్ ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్ పాత రాజేశ్వరిపేటలోని సాయిబాబా గుడి రోడ్ కరీముల్లా టీ సెంటర్ వద్ద ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్ప భవకుమార్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, రాష్ట్ర నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ సుఖాసి కిరణ్, క్లస్టర్ ఇన్ఛార్జి ధనేకుల సుబ్బారావు, 56వ డివిజన్ ప్రెసిడెంట్ పెద్దిన శ్యామ్ సుందర్, టీడీపీ సీనియర్ నాయకులు కరణం జగన్మోహన్ రావులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్కి ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు అధిక సంఖ్యలో తరలిరావడం జరిగింది. టీడీపీ నాయకులు ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీపై సంబంధిత శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరగా అధికారులు కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ ప్రజా దర్బార్లో రేషన్ కార్డు మ్యాపింగ్, కొత్త రేషన్ కార్డు, టిట్కో ఇళ్లు, ఇంటి స్థలాలు, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్యలు, సీనియర్ సిటిజన్ సమస్యలపై ప్రజలు ఎక్కువగా అర్జీలు పెట్టుకున్నారు. ప్రతి అర్జీపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు అందించారు. అధికారులు కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ ప్రజా దర్బార్లో రేషన్ కార్డు మ్యాపింగ్, కొత్త రేషన్ కార్డు, టిట్కో ఇళ్లు, ఇంటి స్థలాలు, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్యలు, సీనియర్ సిటిజన్ల సమస్యలపై ప్రజలు ఎక్కువగా అర్జీలు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి సమస్యను ఆన్లైన్ చేసి ఫిర్యాదు చేసిన వారి సెల్ ఫోన్కు మెసేజ్ను కూడా పంపుతున్నామని, ప్రజా దర్బార్లో తెలియజేసిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని తెలిపారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వద్దకే పరిపాలనలో భాగంగా ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ ఒక వేదికగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఎంపీ కేసినేని శివనాథ్ ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. విజయవాడ భవానీపురం శ్రీ చైతన్య స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైజ్ఞానిక ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకే ఇటువంటి ప్రదర్శనలు దోహదపడతాయని భవానీపురం ప్రిన్సిపల్ ప్రదీప్ తెలిపారు. నగరంలోని భవానీపురం శ్రీ చైతన్య స్కూల్లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రైమరీ అలాగే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు స్వయంగా తయారు చేసిన సుమారు 600 సైన్స్ నమూనాలను ప్రదర్శనలో ఉంచారు. అనంతరం ప్రిన్సిపల్ ప్రదీప్ మాట్లాడుతూ నేటి సమాజంలో మారుతున్న వైద్యం, విద్యాపరంగా ఎన్నో ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రోబోటిక్స్, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఎన్నో ఆవిష్కరణలకు చేయటం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ప్రాజెక్టు తయారు చేయటం భవానీపురం చైతన్య స్కూల్కి మణికుతురాయి అని పేర్కొన్నారు. భవానీపురం శ్రీ చైతన్య స్కూల్కు చెందిన 10 మంది విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రాజెక్టు తయారు చేస్తున్నారని, నాసా ఈ సంవత్సరానికి వెళ్తోందని, పేరు సఫలీకృతం కావాలని, స్కూల్కి మంచి ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించిన శ్రీ చైతన్య సీనియర్ మేనేజ్మెంట్కి ఈజే మురళీకృష్ణ, ఆర్ఐ వినోద్, కోఆర్డినేటర్ సురేష్, డీన్ రంగారావు, రాము, కవితకు ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రదీప్ తెలియజేశారు. చిన్న పిల్లలు 1, 2, 3 తరగతుల పిల్లలు కూడా ఎంతో చక్కగా ఆహ్లాదకరంగా వాళ్ళు ఏదో ఒక ఆవిష్కరణని ఇక్కడ ఆవిష్కృతం చేసి వారి ఆనందం ఎంత చక్కగా ఇనుమడింప చేస్తున్నారు అనేది ఒకసారి మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మారుతున్నటువంటి ఈ సమాజంలో వైద్యం పరంగా, విద్య పరంగా ఎన్నో ఆవిష్కరణలు చేయవలసినటువంటి ఈ పరిస్థితుల్లో నూతన ఉత్సాహంతో ఈ పిల్లలు ఈ విధంగా చేయటం నిజంగా పాఠశాలకు ఎంతో గర్వకారణం. చాలా మంచి రోబోటిక్స్ కానివ్వండి, రోబోటిక్ సైన్స్ కానివ్వండి, బయాలజీ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, ఎన్నో ఆవిష్కరణలు చక్కగా ఈ విద్యార్థులు మొత్తం కూడా ఇక్కడ ఈ విధంగా వందలాదిగా పాల్గొని చేయటం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థుల్లో చిన్నతనం నుండే శాస్త్రీయ దృక్పథం పెరగాలని గీతాంజలి స్కూల్ ప్రిన్సిపల్ రామినేని మన్మోహన్ అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గీతాంజలి స్కూల్లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన చూపులను విశేషంగా ఆకట్టుకుంది. ముందుగా నోబెల్ అవార్డు గ్రహీత సర్ సివి రామన్ చిత్రపటానికి ప్రిన్సిపాల్ రామినేని మన్మోహన్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్ట్స్ పై గుండె నమూనా పనితీరు, సౌర వ్యవస్థ కదలిక మరియు దాని రకాలు, గ్లోబల్ వార్మింగ్, అగ్నిపర్వత విస్ఫోటనం, హైడ్రాలిక్ వంతెన, పర్యావరణ పరిరక్షణ, ఏటీఎం పనిచేసే నమూనా, ఊపిరితిత్తులు, కాలేయం, గుండె నమూనాలు ఇలా వినూత్నమైన సైన్స్ నమూనాలను సందర్శించి వాటి ఉపయోగాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గీతాంజలి స్కూల్ ప్రిన్సిపాల్ రామినేని మన్మోహన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయటమే ఈ ఎక్స్పో ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసా పత్రాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గీతాంజలి స్కూల్ ప్రిన్సిపాల్ రామినేని మన్మోహన్, పాఠశాల ఉపాధ్యాయులు వైవి సత్యనారాయణ, కె కిరణ్మయ్, లూర్దు, లావణ్య, ధనుష, శిరీష, గీతాంజలి హైస్కూల్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ టీం విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు వీజీఆర్ నారగోని, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పాటూరి దేవి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని, రానున్న పార్లమెంటు సమావేశాల్లోనే దీనిపై నిర్ణయం ప్రకటించాలని కోరారు. బీసీలు వెన్నెముకగా చెప్పుకునే రాజకీయ పార్టీలు సైతం తమకు సముచిత ప్రాధాన్యం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని, కుల గణనలో బీసీ ఫార్మట్ విధానాన్ని తీసుకురావాలని కోరుతూ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. అలంకార్ సెంటర్లో జరిగిన ఈ ఆందోళనకు పార్టీ వ్యవస్థాపకులు వీజీఆర్ నారగోని, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పాటూరి దేవి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జనాభాలో సింహభాగం ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయాలకు స్వస్తి పలుకుతూ బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు. బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించే వరకు ఆందోళన సాగిస్తామన్నారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళా సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ఈ అంశంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. జనగణనతో పాటు కుల గణన కూడా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రాజ్యాధికారము, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, ముఖ్యమంత్రి పదవులు, మంత్రి పదవులు, ఉద్యోగాలన్నీ కొన్ని కులాల చేతుల్లోనే ఉన్నాయి. మిగిలిన వందలాది కులాలకు ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు కాలేదు, ఎంపీలు కాలేదు, ఉద్యోగస్తులు కాలేదు. చాలా కులాలు ఏంటిది అంటే కుల వృత్తుల వరకే పరిమితం అయ్యాయి. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. రాజ్యాంగం ఏర్పడి 77 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పటి వరకు కూడా కొన్ని వర్గాల చేతుల్లోనే ఉండటము అనేది ప్రజాస్వామ్యాన్ని మరి ఒక రకంగా కూని చేయటమే, ప్రజాస్వామ్యాన్ని మరి దానికి నష్టం చేయటమే, ప్రజాస్వామ్య సూత్రాలనే తుంగలో దొక్కటమే. రాజ్యాంగంలోనేమో ఈక్వాలిటీ అని ఉంది, జస్టిస్ అని ఉంది, సోషలిజం అని ఉంది, సెక్యులరిజం అని ఉంది, డెమోక్రసీ అనే పదాలు ఉన్నాయి. కానీ బయటనేమో వాటి అమలుకు నోచుకోనటువంటి పరిస్థితి ఉంది. కేవలం ముఖ్యమంత్రుల పరిపాలించిన వర్గాలే మళ్ళీ పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకెంతకాలం ఈ బీసీలు అయితే ఇప్పటివరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రే కాలేదు. దాదాపు 60-70 బీసీ కులాలు అసెంబ్లీలోకే ప్రవేశించలేదు, ఎమ్మెల్యేలుగా ప్రవేశించలేదు, వాళ్ళకు ప్రవేశం లేదు. అసెంబ్లీ తలుపులు బీసీలకు మూసివేయబడ్డాయి, సంచార బీసీ కులాలకు మూసివేయబడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా మేము పోరాటం చేయటం తప్ప వేరే మార్గం లేదు. ఈ ఆందోళనలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ నాయకులు వెంకన్న, జైబాబు తదితరులు పాల్గొన్నారు. తాను పండించిన సేంద్రియ చెరుకును బెల్లం తయారు చేస్తూ 10 మందికి ఉపాధి కలిగిస్తూ నాణ్యమైన బెల్లాన్ని వినియోగదారులకు విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు నూజివీడు మండలం పల్లెర్లముడి గ్రామానికి చెందిన రైతు కంబంపాటి సత్యనారాయణ. ఆయన చేస్తున్న బెల్లం తయారీ విధానం చూడాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న రైతు ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లముడి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు కంబంపాటి సత్యనారాయణ. ఈయన గత 4 ఏళ్లుగా తనకున్న 7 ఎకరాల వ్యవసాయ భూమిలో తమిళనాడుకు చెందిన నాటు రకం చెరుకును సేంద్రియ విధానంలో పండిస్తూ సొంతంగా బెల్లం తయారు చేసి నాణ్యమైన బెల్లం తయారు చేస్తున్న వినియోగదారులకు మంచి బెల్లం అందిస్తున్నారు. అంతేకాకుండా 10 మంది కూలీలకు ఉపాధి కలిగిస్తూ మంచి ఆదాయం కూడా గడిస్తున్నారు. సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి రైతు
తాను పండిస్తున్న పంటలను స్వయంగా అమ్ముకోగలిగితే మంచి ఆదాయం గడించవచ్చని సూచిస్తున్నారు. అంతేకాదండోయ్, ప్రభుత్వం గ్రామాల్లో రైతుల కోసం ఏర్పాటు చేసిన సిఆర్పి సభ్యులు చెప్పే వ్యవసాయ విధానాలను పాటిస్తూ చెరుకులో మంచి దిగుబడులు సాధిస్తున్నారని చెబుతున్నారు పల్లెర్లముడి గ్రామ సిఆర్పి సభ్యులు స్వర్ణలత. రైతు సత్యనారాయణ వ్యవసాయంలో అవలంబిస్తున్న విధానాలను ప్రతి రైతు ఆదర్శంగా తీసుకుని మంచి లాభాలను గడిస్తారని మనం ఆశిద్దాం. నా దగ్గర ఉన్న చెరుకు వెరైటీ 419 వెరైటీతో 2009 నుంచి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ సేంద్రియ బెల్లాన్ని తయారు చేస్తున్నాను. 12-13 మాసాలు వచ్చిన తర్వాతే దాన్ని తయారు చేయడం జరుగుతుంది. దానివల్ల ఉపయోగం ఏమిటంటే, దానికి కావలసిన పోషకాలు రావాలి అంటే 12 మాసాలు నిండిన తర్వాత 13వ మాసంలో బెల్లం తయారు చేస్తేనే దానిలో ఉన్న పోషక విలువలు వస్తాయి. మనకు మెడిసిన్ వాల్యూ కలిగినటువంటి ఫుడ్ ఓల్డ్ వెరైటీ ఏదైనా సరే. సేంద్రియ బెల్లం కేజీల లెక్క వచ్చేసరికి 120 రూపాయలు చొప్పున తీసుకుంటున్నాము. కొండ బెల్లానికి వచ్చేసరికి 130 రూపాయలు చేస్తాము. కొండ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి. యాలక్కాయలు, శొంఠి, మిరియాలు వేసింది వచ్చేసరికి 150 రూపాయలు. అదే పొడిని తయారు చేస్తే పొడి వచ్చేసరికి పొడి బాగా డ్రై అవుతుంది కాబట్టి మాయిశ్చర్ కండిషన్ బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా 150 రూపాయలు చేసాం. ఈ విధంగా మా దగ్గర ఉన్న కస్టమర్లు, మా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటున్నారు. ఈయన 15 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే ఏ పంట వేసినా ప్రకృతి వ్యవసాయ పద్ధతిని పాటిస్తారండి. ఎక్కువగా గత కొన్ని సంవత్సరాలుగా చెరుకు వేస్తున్నారు. చెరుకులో అంతర పంటగా కొన్ని రోజులు బ్రొక్కోలి వేశారు, టమాటా వేశారు, నువ్వులు వేశారు. అంతర పంటలు కూడా చేస్తారు. అలాగే ఈయన 15 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఈయన ఏ పంట వేసినా గానీ ఏ డిసీజెస్ రావండి. ఎక్కువగా బలం వరకు వేసుకుంటే సరిపోతుంది. ఏం పురుగు మందులు అవి వాడాల్సిన అవసరం, అసలు ఈయన ఎప్పుడు పురుగు మందులు వాడాల్సిన అవసరం లేదండి. ఒక కలుపుకు మాత్రం లేబర్ ఉంటారు, ఎప్పుడు కూలీలు ఉంటారు, కూలీలతో చేయించుకుంటూ ఉంటారు అనమాట. అంతేగాని ఈయన ఎటువంటి పురుగు మందులు వాడాల్సిన అవసరం ఉండదండి. అలాగే ఈయన ఇప్పుడు చెరుకు తయారు చేయడం కోసం అందరూ 8 నెలలు 9 నెలలకి చెరుకు కట్ చేసి బెల్లం తయారు చేస్తారండి. ఈయన 12 నుంచి 18 నెలలు చెరుకు ఉంచిన తర్వాత అప్పుడు కట్ చేసి బెల్లం తయారు చేస్తారు. ఆయనే సొంతంగా ఆయనకి యూనిట్ ఉంది, బెల్లం తయారు చేస్తారు. ఆ బెల్లం కూడా ఏమి కెమికల్స్ వాడకుండా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.